హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 4. అమర్ చెప్పగానే అందరూ తన వైపుకి చూడడంతో శశి ఏం చేయాలో తెలియక సహజమైన బిడియంతో తలదించిన తనకి సిద్ధార్థ్, డోంట్ వరీ శశి, మూవీ ఫీల్డ్ ఇలానే ఉంటుంది, టెన్షన్ అవ్వకు అని అంటూ చిన్న స్మైల్ తో సిద్ధార్థ్ చెప్పేసరికి తన కంగారు తగ్గించుకుంటూ సిద్ధార్థ్ వైపుకి చూసి ఆ కళ్ళల్లో ఉన్న మాయకి అలానే ఉండిపోయింది మన శశి. పక్కనే ఉన్న అమర్ శశి వైపుకు తిరిగి, నీకు సాంగ్ వినిపిస్తాను, సాంగ్ ని క్లారిటీగా వినండి అని అంటూ చెప్తూ ఉండగానే సిద్ధార్థ్ అమర్ వైపుకు చూసి, ఈ రోజు కాదు రేపటి నుండి మీరు సాంగ్స్ విని మూమెంట్స్ అన్ని ప్లాన్ చేసుకోండి. ఈ రోజు షూటింగ్ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని అబ్జర్వ్ చేయండి అంటూ శశిని షూటింగ్ పూర్తిగా కనిపించే విధంగా ఒక చోట కూర్చోబెట్టి తను అమర్తో కలిసి వెళ్ళిపోయాడు. అమర్ సిద్ధార్థతో వెళ్తూ, అసలు నువ్వు ఏమని ఆలోచిస్తున్నావు సిద్ధు? ఇది ఎలాంటి ప్రెస్టీజియస్ మూవీనో నీకు తెలుసు కదా. హీరో యాక్టింగ్ కన్నా నీ డైరెక్షన్ కి హ్యూజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, అది తెలుసు కదా. అలాంటిది ఇలాంటి మూవీలో ఈ అమ్మాయిని డాన్స్ కొరియోగ్రాఫర్ గా సెలెక్ట్ చేశావు. అదే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ఇప్పుడు తనతో వర్క్ చేయించాల్సింది పోయి ఇప్పుడు తనని షూటింగ్ అబ్జర్వ్ చేయమని చెప్పొచ్చావు. వర్క్ లో ఎలాంటి డీవియేషన్స్ ని చూపించని నువ్వు తన మీద ఇంట్రెస్ట్ లేదు అంటూనే తన మీద నీకెందుకంత స్పెషల్ కన్సర్న్ ఏంటి అని అన్నాడు సీరియస్ గా అమర్. దానికి సిద్ధార్థం అమర్ అన్న మాటలన్నీ కూడా విని కూల్ గా ఏం మాట్లాడకుండా అమర్ చేతిలో వాటర్ బాటిల్ పెట్టి, చాలా పెద్ద డైలాగ్ చెప్పావురా, తాగు అని అనగానే మళ్ళీ మాట్లాడబోతున్న అమర్ వైపుకు చూస్తూ, రే నేను నీకు ముందే చెప్పాను, తను ఈ ఫీల్డ్ కి కొత్త కావచ్చు కానీ తనలో ఉన్న టాలెంట్ కి కాదు. అండ్ నేను తనని ఈ రోజు డైరెక్ట్ గా ప్రాక్టీస్ లోకి రానివ్వకుండా ఉంచడానికి రీజన్ తన మీద కన్సర్న్ ఏ మాత్రం కాదు. తను ఫస్ట్ ఈ అట్మాస్ఫియర్ ని అడాప్ట్ చేసుకుంటే తనలో మనకి కావలసిన టాలెంట్ ఈజీగా బయటకు వస్తుంది. అందుకే నేను తనకి టైం ఇచ్చానే తప్ప నాకు తన మీద ఫీలింగ్స్ ఏమీ లేవు. నేను ఒప్పుకుంటాను, నాకు తన ఇన్నోసెన్స్ మీద చిన్న పాజిటివ్ ఫీల్ తప్ప మరేది లేదు. అండ్ నా వర్క్ ని డేవియేట్ చేసేది ఈ వరల్డ్ లోనే ఏదీ లేదు. ఒకవేళ అలాంటిది నా సరౌండింగ్ లో ఉన్నా కూడా వాటిని కూడా నా వర్కే యూజ్ చేసుకుంటాను. అసలైనా అలాంటి వాటికి నా లైఫ్ లో ప్లేస్ అనేదే లేదు. అయినా నా ఎంజాయ్మెంట్స్ నాకు ఉన్నప్పుడు ఇలాంటి డీవియేషన్స్ కి నా ముందు కనీసం రాను కూడా రాలేవు అని అంటూ చిన్నగా ఐబ్లింగ్ చేయటంతో అప్పటి వరకు సిద్ధార్థ్ బిజినెస్ మైండ్ ని చూస్తూ, నువ్వు ఒక పజిల్ రా బాబు, పజిల్వి అని అనగానే సిద్ధార్థ్ నవ్వటంతో అమర్ కూడా నవ్వేసి ఇక షూటింగ్ స్టార్ట్ చేశారు. శశి మాత్రం సిద్ధార్థ్ చెప్పడంతో బుద్ధిగా ఒక పక్కన కూర్చొని ఆ యూనిట్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది. అందరికంటే ఎక్కువగా ఫేస్ లో స్మైల్ అనేది చెదరకుండా తనకి కావలసినట్టు పర్ఫెక్షన్ షాట్స్ వచ్చేంత వరకు ఆర్టిస్టులను ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తూ ఉన్నా అందులో అతని పర్ఫెక్షన్ తెలుస్తూ ఉండడంతో తను కూడా అలానే చూస్తూ ఉండిపోయింది. ఇంకా లంచ్ టైంలో కూడా తను ఫ్రైడే ఫాస్టింగ్ అవటం వలన తన దగ్గరికే సిద్ధార్థ్ ఇన్స్ట్రక్షన్స్ తో అమర్ పంపించిన ఫుడ్ ని రీజన్ చెప్పకుండానే సున్నితంగా రిజెక్ట్ చేసింది. లంచ్ టైంలో టీం మొత్తానికి బ్రేక్ అవటంతో ఆ టైంలో తను చేయాల్సిన వర్క్ ఏమీ లేదు కాబట్టి తనతో పాటు తెచ్చుకున్న బ్యాగ్ లో నుండి బుక్ తీసి తనకు అసలు టచ్ లేని టాపిక్స్ ని ఇక రఫ్ అండ్ నోట్బుక్ లో రాసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటుంది. ఇక అమర్ శశి లంచ్ వద్దన్న విషయం సిద్ధుతో చెప్పడంతో సిద్ధార్థ్ తన ఈ ఫీల్డ్ ని చూసి అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతుందేమోనని ఒకసారి శశితో మాట్లాడదామని శశి దగ్గరికి రాగానే అసలు తన చుట్టూ జరిగే దానితో సంబంధం లేకుండా ప్రాక్టీస్ చేసుకుంటున్న శశి ముందు నిలబడ్డాడు. 2 minutes వరకు అలాగే ఉన్నా తనని అబ్జర్వ్ చేయకుండా ఉండడంతో సిద్ధార్థ్ శశి అని పిలిచాడు. ఆ పిలుపుకి తన ఎదురుగా కాళ్ళని చూస్తూ పైకి హెడ్ ని మూవ్ చేసిన శశికి సిద్ధార్థ్ కనిపించడంతో
తన వర్క్ కోసం ఇక్కడికి వచ్చి తను చదువుకుంటుంది అని సిద్ధార్థ్ తనని తిడతాడేమోనని భయంతో పైకి లేచి ఒళ్ళో ఉన్న బుక్ ని వదిలేయడంతో డిక్షనరీ బుక్ అంత పెద్దగా ఉన్న ఆ బుక్ సిద్ధార్థ్ కాళ్ళ మీద పడిపోయింది. 1 వీక్ బ్యాక్ అదే పాదానికి శశి వల్ల గాయమైన చోటే మళ్ళీ సేమ్ ప్లేస్ లో తగలడంతో ఈసారి ఇంకొద్దిగా గట్టిగా అమ్మా అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుని తను చేసిన పనికి మళ్ళీ కన్నీళ్లతో సిద్ధార్థిని చూస్తూ అతని పాదాన్ని పట్టుకోగానే సిద్ధు తన లెగ్ ని శశి దగ్గర నుండి తీసుకోవడానికి ట్రై చేస్తూనే తన అరుపు విని తన దగ్గరికి రాబోతున్న స్టాఫ్ ని తన కళ్ళతోనే అవసరం లేదు అని చెప్పి శశి పక్కనే ఉన్న క్లాత్ తో తన పాదాన్ని అద్దడం చూసి శశి డోంట్ డూ లైక్ దిస్ ఐఎమ్ ఓకే అని అంటూ శశి హ్యాండ్ పట్టుకుని పైకి లేపి తనింతకు ముందు కూర్చున్న చోటే కూర్చోబెట్టి శశి కన్నీళ్ళకి జస్ట్ తన ఫింగర్ మాత్రమే టచ్ అయ్యేలా తుడుస్తూ టీయర్స్ చాలా వాల్యుబుల్ శశి, ఇలా వాటిని చిన్న చిన్న విషయాల కోసం వేస్ట్ చేయకు, అర్థమైందా అంటూ స్మూత్ గా చెప్పడంతో శశి సిద్ధార్థ్ మాటల్ని వేద వక్కులా వింటూ ఓకే అని హెడ్ మూవ్ చేయడంతో సిద్ధార్థ్ చూపు శశి ప్రాక్టీస్ చేసే నోట్బుక్ మీద పడింది. అందులో పేజెస్ ని మధ్యలోకి ఫోల్డ్ చేసి హాఫ్ పేజీ మాత్రమే కనిపిస్తూ ఉండటంతో దాన్ని చూస్తూ అదేంటి అని సిద్ధు అనగానే శశి ఇప్పుడు సిద్ధార్థ్ తను ఇక్కడ ఎందుకు చదువుతున్నాను అని అడిగాడేమో అనుకుని ఇక్కడ ఇప్పుడు ఎలాంటి షూటింగ్ జరగడం లేదు కదా సార్, అందుకే చదువుకుంటున్నాను, ఒకవేళ మీకు నచ్చకపోతే ఇంకెప్పుడు బుక్స్ ఇక్కడికి తీసుకురాను అని అంటూ అమాయకంగా ఉంటుంది. ఇక మాటలకి తగ్గట్టే హెడ్ ని మూవ్ చేస్తున్న శశి వైపుకు ఒక క్షణం చూసి నేను నీ స్టడీ గురించి అడగట్లేదు శశి, నువ్వు ఇలాంటి టైంలో ఫ్రీగా చదువుకోవచ్చు, నేను అడిగేది దీని గురించి అని అంటూ బుక్ తీసి ఆ పేపర్ ని చూపించడంతో శశి ఆ బుక్ వైపుకు చూసి అలా ప్రాక్టీస్ చేసుకుంటే ఎక్కువ పేపర్స్ సేవ్ అవుతాయండి, అప్పుడు మనం ఆ బుక్స్ ని ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అని అంటూ ఇంటెలిజెంట్ లా ఫీల్ అయ్యి చెప్పిన శశి సిద్ధార్థ్ వెనకే వచ్చి ఆ మాటలు విన్న అమర్కి శశి ఆలోచనలు నవ్వు తెప్పిస్తే సిద్ధార్థ్కి మాత్రం శశి ఆలోచనల వెనుక తను ఎలాంటి సిచ్యువేషన్ నుండి వచ్చింది అనేది అర్థం అవుతూ ఉంటే శశి మాత్రం తనని చూసి అమర్ ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక తను అలానే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో సిద్ధార్థ్ అది సరే కానీ లంచ్ వద్దు అని చెప్పావంట ఎందుకు అని అనగానే తన లైఫ్ లో ఎలా తన ఆకలి గురించి అడిగిన మొదటి వ్యక్తి సిద్ధార్థ్ అవడంతో శశి హ్యాపీగా ఫీల్ అవుతూ లేదు సార్, నేను మండే ఫ్రైడే సాటర్డే ఫాస్టింగ్ ఉంటాను సార్ అని అంటూ ఫేస్ లో స్మైల్ అస్సలు మిస్ అవ్వకుండా చెప్పింది శశి. కానీ అది దేవుడి కోసం అనేది ఒక రీజన్ మాత్రమే, నిజం చెప్పాలి అంటే అసలు రీజన్ చిన్నప్పుడు వాళ్ళ పిన్ని శశికి సరిగ్గా ఫుడ్ కూడా పెట్టకుండా ఉంచేది. శశి పెరిగే కొద్దీ కూడా తను అలానే చేయడంతో ఆ ఆకలి బాధకి అలవాటు పడిన శశి దేవుడి కోసమని ఫాస్టింగ్ ఉండడం స్టార్ట్ చేసింది. నైట్ వరకు అలానే ఉండి ఈవినింగ్ టైంలో తన కోసం పూజారి గారు పంపే ప్రసాదం తిని పడుకుంటుంది. అందుకే ఇప్పుడు అక్కడ మంచి ఫుడ్ పెట్టినా కానీ శశి దాన్ని రిజెక్ట్ చేసింది. సిద్ధార్థ్ ఆ మాటకి ఏంటి మరీ 3 డేసా అని అనగానే శశి బుద్ధిగా హెడ్ మూవ్ చేయడంతో సిద్ధార్థ్ ఆశ్చర్యంగా చూస్తూ ఓకే బట్ అలా ఫాస్టింగ్ చేస్తే హెల్త్ సఫర్ అవుతుంది, గాడ్ మనల్ని సఫర్ అవుతూ ఉండమని చెప్పడు కదా అని అన్నాడు సిద్ధు. శశి దానికి నిజమే అండి, చిన్నప్పటి నుండి చేస్తుంది కదా వదలలేను, మనసులో మాత్రం మీరు నా లైఫ్ లోకి వచ్చిన ఆ క్షణం మీకు నచ్చినట్టుగానే ఉంటాను అనుకుంది. సిద్ధార్థ్ కూడా ఎక్కువ ఇంకా కంపెల్ చేయకుండా ఓకే యాజ్ యువర్ విష్ అని అంటూ తన కోసం అరేంజ్ చేసిన క్యారీ వ్యాన్ లోకి వెళ్ళిపోయి ఫుల్ గా తనకి నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చి అమర్తో కలిసి తినబోతూ ఉండేసరికి మళ్ళీ సిద్ధు ఒక క్షణం ఆగి పక్కనే కనిపిస్తున్న ఫ్రూట్స్ ని చూసి బయట ఉన్న తన అసిస్టెంట్ కి కాల్ చేసి ఆ ఫ్రూట్స్ ని బయట ఉన్న అమ్మాయికి ఇవ్వమని చెప్పి అమర్తో కలిసి లంచ్ కంప్లీట్ చేశాడు. లంచ్ కంప్లీట్ చేశాక తన వైపే వస్తున్న అమర్ని చూసి రే ఫీలింగ్స్ అది ఇది అని మాట్లాడ్డామంటే చంపేస్తా, ఆ ప్లేస్ లో మన అసిస్టెంట్ ఉన్నా కానీ ఇలానే చేస్తాను అని అన్నాడు సిద్ధార్థ్. అమర్ ఆ మాటకి చిన్నగా నవ్వుతూ నేను ఏమీ అనుకోలేదురా బాబు,
మరీ హెల్పింగ్ నేచర్ చూపించినా నేను రాంగ్ తీసుకోనులే అని అనగానే సిద్ధార్థ్ కూడా నవ్వాడు. కానీ అమర్కి ఎందుకో శశి కళ్ళల్లో కనిపిస్తున్న భావాలు చూస్తూ ఉంటే అనుమానంగానే ఉంది. ఒకవేళ అదే నిజమైతే కనుక తను చాలా బాధపడాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం సిద్ధార్థ్ మారితే తనకంటే లక్కీ పర్సన్ మరొకరుండరు అని అనిపించింది అమర్కి. అందుకే సిద్ధార్థ్ ఫీలింగ్స్ తో తనకి క్లారిటీ ఉంది. శశి మీద తనకి చిన్న కన్సర్న్ తప్ప మరేం ఫీలు లేదు. సో ఇప్పుడు అర్జెంటుగా శశి ఫీలింగ్స్ తెలుసుకోవాలి అనుకున్నాడు మన అమరు. మరి శశి అయితే సిద్ధార్థ్ గురించి చాలానే అనుకుంటుంది. అసలు తన గురించి నిజ స్వరూపం శశికి తెలిస్తే మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.